అండి ఐ యామ్ శివలీల అండ్ టారో రీడర్ విశ్వం టారో 3339కి స్వాగతం అండి. ఈ ఛానల్ పెట్టేటువంటి ఉద్దేశం ఏంటంటే శిథిలావస్థలో ఉన్నటువంటి టెంపుల్స్ని వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశము. అంటే అక్కడ నీటి వసతి కరెంట్ కానీ ఏవీ లేవు. నీటికి బోర్ వేయించాలనే కరెంటు గుంజాలనేటువంటి ఆలోచనతోటి ఈ ఛానల్ నుంచి వచ్చేటువంటి యూట్యూబ్ నుంచి వచ్చే మనీ ఇంకా రీడింగ్స్కి వచ్చేటువంటి మనీ అక్కడ స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో ఛానల్ పెట్టడం జరిగిందండి. మీరు కూడా టెంపుల్స్కి అనగానే చేస్తున్నారు. అక్కడ కనకదుర్గ అమ్మవారు, పంచముఖ ఆంజనేయ స్వామివారు, లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు ఉన్నారండి. శిథిలావస్థలో ఉన్నది. నాకు అట్లా టెంపుల్స్ ఉంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అందుకే ఇక్కడి నుంచే వచ్చేటువంటి మనీ అక్కడ స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ నుంచి వచ్చేటువంటి మనీ అక్కడ స్పెండ్ చేయాలని చెప్పడంతో చాలామంది రీడింగ్ తీసుకుంటున్నారు. రీడింగ్కి నేను అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తుండ్రు. ఎందుకంటే టెంపుల్స్కే కదా స్పెండ్ చేసేదని అని చెప్పి చాలా హ్యాపీ అండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ రిలేషన్స్కి కూడా చెప్పండి అండి సబ్స్క్రైబ్ చేయమని. మీరు కూడా స్వామి వాళ్ళ అమ్మవార్ల ఆశీస్సులు పొందినవారు అవుతారండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మీరు రీడింగ్ కూడా తీసుకోవచ్చండి. ఈ మనీ అక్కడ స్పెండ్ అవుతుంది కనుక మీరు కూడా అక్కడ మనీని ఇచ్చిన వాళ్ళు అవుతారు టెంపుల్కి డైరెక్ట్గా. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ గురించి, మీ సరౌండింగ్ వాళ్ళు, మీ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారు అడుగుదామండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క సరౌండింగ్ అంటే కాలనీ వాసులు కానీ ఇంటి పక్కల వాళ్ళు కానీ మా వ్యూవర్స్ గురించి ఏమనుకుంటున్నారో కరెక్ట్ రీడింగ్ ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మా వ్యూవర్స్ గురించి, వాళ్ళ సరౌండింగ్లో ఉన్నటువంటి పర్సన్స్, వ్యక్తులు మా వ్యూవర్స్ గురించి ఏమనుకుంటున్నారో చెప్పండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. చూసే మా వ్యూవర్స్ యొక్క సరౌండింగ్ పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఎలాంటి ఆలోచనలతో ఉన్నారు కరెక్ట్ చెప్పండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి అండ్ జనరల్ రీడింగ్. అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఇది పర్సనల్ రీడింగ్ కాదు. మీకు 30 or 40% అదైతే ఒకవేళ రీడింగ్ తీసుకోవచ్చు, మీకు కనెక్ట్ అవుతుంది అన్నట్లు. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. చూసే మా వ్యూవర్స్ యొక్క సరౌండింగ్ పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారో చెప్పండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఏస్ ఆఫ్ వాండ్స్, ఓ ద హెర్మెట్ ఏమనుకుంటున్నారు. ఏస్ ఆఫ్ కప్స్, ఓ 9 of swords, 3 of cups, 6 of wands, oh the devil, 9 of pentacles, 4 of wands, the moon, page of cups, 5 of Pentacles. ఇప్పుడు
ఏస్ ఆఫ్ వాండ్స్ అంటే ఇది మీరు చాలా అవకాశాలు మీ దగ్గర ఉన్నాయి, ఎన్నెన్నో వర్క్ చేస్తున్నారు, ఏవేవో మీకు టాలెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటున్నారు. మీరేదో బాగా బిజినెస్ కానీ లేకుంటే ఇంకేదైనా ట్యూషన్స్ చెప్పడం కానీ లేకుంటే మంచి మంచి కార్యక్రమాలు ఏవో చేస్తున్నారు. మీ గురించి మంచి ఆలోచనలే చేస్తున్నారు కొందరు వ్యక్తులు. మీరు అన్నీ ఉన్నటువంటి మంచి టాలెంట్ పర్సన్స్ అని ఆలోచన చేస్తున్నారు. ఇంకా వాళ్ళు ద హెర్మెట్ అంటే మీరు షాడిస్టులు, ఈగోయిస్ట్ పర్సన్స్, ఒక నేను చెప్పిందే వినాలి అనుకుంటారు వాళ్ళు అనేటువంటిది ఆలోచిస్తున్నారండి. సారీ అండి. అయితే వీళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారంటే మనం తీసుకున్న కంటెంట్ ప్రకారము వాళ్ళు చెప్పిందే వినాలి అంటారు అని చెప్పేసి మీ సరౌండింగ్ వాళ్ళు అనుకుంటున్నారండి. ఇప్పుడు ఏస్ ఆఫ్ కప్స్ ఏంటంటే మీ మీద ఉంది, అభిమానం చాలా ఉంది, కాకపోతే అదే బయటికి చెప్తలేరు వాళ్ళు. మీరంటే ఒకలాంటి గౌరవం, మర్యాద అట్లా ఉంది. ఇంకా మీ గురించి ఏమనుకుంటుండంటే వీళ్ళకు ఏవో ప్రాబ్లమ్స్ బాగానే ఉండింటాయి అన్న కూడా అనుకుంటుండ్రు, నిద్రలేని రాత్రులు గడుపుతుంటారు వాళ్ళు అన్నట్లు కూడా అనుకుంటున్నారు. మీకు ఏవో సమస్యలు బాగానే ఉన్నాయి అని కూడా, మీకున్నటువంటి సమస్యలను వాళ్ళు ఇట్లే మాట్లాడుకుంటున్నారు, వేరే 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 వాళ్ళతోటి ఇట్లా చర్చించుకుంటూ ఉంటున్నారు. మీరు దేని గురించో బాధపడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకా మీకు అవకాశాలు ఎన్నున్నా కానీ జరిగిపోయిన వాటి గురించి తలుసుకొని బాధపడుతున్నారు. ఇంకో విషయం చెప్పాలంటే మీకు ఎప్పుడో ఏదైనా ఒక ఇష్యూ జరిగితే వాళ్ళు ఆ ఇష్యూను మాత్రమే జరుగుతున్నారు. మీరు ఇన్ని అవకాశాలలో పార్టిసిపేషన్ అవుతున్నది వాళ్ళు తెలుసుకుంటలేరు. కాకపోతే వీళ్ళు ఇంతకు ముందుకు జరిగిన సంఘటన గురించే బాధపడుతున్నారు. వాళ్ళకు మస్తు బాధలు ఉన్నాయి అట్లా అట్లా అనుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు దూర బంధువులు వస్తుంటారు, బాగా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఎక్కడి నుంచి వస్తుందో డబ్బు, ఎట్లుంటారో వాళ్ళు బాగానే ఉంటుంది. వీళ్ళకేమమ్మా రోజు చుట్టాలు వస్తుంటారు, రోజు ఏదో ఒక ఫంక్షన్ చేస్తుంటారు, ఎప్పుడు సెలబ్రేషన్స్ మోడ్లోనే ఉంటారు. వాళ్ళకేమి అన్నట్లు కూడా ఆలోచిస్తుంటారు. అంటే ఇలాంటి వ్యక్తులు ఉన్నారు, అలా ఆలోచించే వ్యక్తులు ఉన్నారు. మీ మధ్య ఇట్లా ఏది బ్లాక్ మ్యాజిక్ చేసేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారండి. మీ రిలేషన్ వైఫ్ అండ్ హస్బెండ్లో పక్కింటి వాళ్ళు పుల్లలు పెట్టే పనులు కూడా చేసేవాళ్ళు మీ సరౌండింగ్లో ఉన్నారండి. ఈ కార్డు వచ్చిందంటే గొడవలు పెట్టే వ్యక్తులు, మీ ఫ్యామిలీలో గొడవలు పెట్టే వ్యక్తులు మీ సరౌండింగ్లో ఉన్నారు అని చెప్పి, మీ ఇంటి పక్కల ఆమెకు ఇంటెన్కి ఆమె గొడవలు పెట్టడము, ఇంటెన్కి ఆమె ఇంటి పక్కల ఆమెకు గొడవలు పెట్టడము, ఇట్లా ఓర్వజాలని ఈషతత్వంతో ఉండేటువంటి వ్యక్తులు కూడా మీ లైఫ్లో ఉన్నారండి. మీ సరౌండింగ్ ప్లేసెస్లో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ చేసేటువంటి వ్యక్తులు కూడా మీ సక్సెస్ని ఓర్వలేక బ్లాక్ మ్యాజిక్ చేసే వ్యక్తులు కూడా ఉన్నారు. ఈడ రకరకాల వ్యక్తులు మీకు మీ సరౌండింగ్లో రకరకాల ఆలోచనలు చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు. మీరు మీ బాధల గురించి కొంతమంది ఆలోచిస్తే, మీ గురించి జరిగిపోయిన వాటి గురించి కొంతమంది ఆలోచిస్తే, మీ మధ్యలో మంచిగా ఉన్నారని ఓర్వజాలకు బ్లాక్ మ్యాజిక్లు చేయాలని కొంతమంది ఆలోచిస్తున్నారు. ఇంకా మీరు కొంతమంది ఏమనుకుంటున్నారు, మీకు అన్నీ ఉన్నాయి అనేటువంటివి, అంటే డబ్బు, పరపతి, హోదా, మర్యాద, పేరు, పరపతి అన్నీ ఉన్నాయని ఆలోచించే అట్లా ఉండాలి ఈ వ్యక్తులు. అంటే అట్లా ఆ విధంగా ఉండాలి, ఆ ఫ్యామిలీలాగా ఉండాలి, వాళ్ళలాగా ఉండాలి అనేటువంటి ఆలోచించే వ్యక్తులు కూడా ఉన్నారు. వీళ్ళు ఒకప్పుడు చాలా కష్టపడ్డారు,
అని ఆలోచించేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారండి. మళ్ళా వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నాయో ఒకప్పుడు అనేది మాట్లాడుకునేటువంటి వ్యక్తులు కూడా మీ సరౌండింగ్లో ఉన్నారు. ఇది ద మూన్ కార్డ్ వచ్చిందంటే మీ బాధలను తలుసుకొని ఒకప్పుడు వీళ్ళు ఎంత బాధ పడినారో తెలుసా అది ఇదని చెప్పేసి ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. అప్పుడు కష్టపడ్డారు, అప్పుడు బాధపడినరు, ఇప్పుడు మంచిగా సెటిల్ అయినరు. మంచి 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 ఆఫర్స్ తోటి మంచి వ్యక్తులు, మంచి అవకాశాలు వాళ్ళకు వస్తున్నాయి అని చెప్పి మాట్లాడే వ్యక్తులు కూడా మీ సరౌండింగ్లో ఉన్నారండి. ఇప్పుడు ఏ మనీ కోసము మీ దగ్గర ఈ మనీ అయితే ఏం లేదు, చాలా పేదవాళ్ళు, వాళ్ళతోటి కూరగాయలు కొన్నికే కూడా డబ్బులు ఉండవు, లేకుంటే ఖర్చులకు కూడా డబ్బులు ఉండవు, వాళ్ళేం ఫంక్షన్లకు వస్తారు, వాళ్ళేం దావతులకు వస్తారు, ఇలాంటి చీప్గా చూసేటువంటి వ్యక్తులు కూడా మీ సరౌండింగ్లో ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు పాజిటివ్గా చెప్పాలంటే మీరు ఈ డబ్బుతోటి బాగా ఇప్పుడు సెటిల్ అయ్యారు. మీరు మీ దగ్గరనే ఉంది డబ్బు అనేటువంటి ఆలోచనలు కూడా చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు స్ట్రెంగ్త్, ఇన్ని రోజులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు మీ దగ్గర మీ గురించి చెడుగా వేరే వాళ్ళతోటి చెప్పినందుకు ఇప్పుడు కూడగట్టుకొని మీ దగ్గర మాట్లాడని వ్యక్తులు కూడా మీతో మాట్లాడాలి అనేటువంటి స్ట్రెంగ్త్ను కూడగట్టుకొని వస్తున్నారండి. సారీ అండి. ఇప్పుడు ఇదిగో మీరు ఒక రాజు లేక రాణి లెవెల్లో మీరు ఇప్పుడు ఉన్నారు. అన్ని సమృద్ధిగా ఉన్నటువంటి డబ్బు, ఇల్లు, హోదా, మర్యాద అన్నీ ఒక రాణి పొజిషన్లో, ఒక రాజు పొజిషన్లో మీరు ఉన్నారని చెప్పేసి కూడా అనుకుంటున్నారండి. ఒకప్పుడు ఇదే ఇంకా అదే అప్పటివి ఇప్పటివి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉండినారు. మిమ్మల్ని కూడా ఒకప్పుడు చాలా బాధ పెట్టిండ్రు వాళ్ళు. ఆ బాధ ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు. మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని ఒకప్పుడు ఎంతైతే బాధ పెట్టిండ్రో ఇప్పుడు వాళ్ళు ఆ బాధ అనుభవిస్తున్నారు. ద మెజిషియన్, మీరు ఒక మెజిషియన్ లాగా, అంటే డబ్బు కోసము, పేరు కోసము, పరపతి కోసము, హెల్త్, రిలేషను అన్నింటి కోసము పాకులాడే వ్యక్తులు, అన్నీ బ్యాలెన్స్ చేసుకునేటువంటి వ్యక్తులు అని చెప్పేసి అనుకుంటున్నారండి. ఇప్పుడు మీ చుట్టుపక్కల మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఊకపోతుందా, ఉసురు ముడుతుంది కదా మంచి వ్యక్తులను అపార్థం చేసుకుంటే. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. రీడింగ్ బాగా వచ్చిందండి. ఇంకా చుట్టుపక్కల దాదాపు ఇలాంటి కొందరు అట్లా ఉంటారు, కొందరు ఇట్లా ఉంటారు, కొందరు పుల్లలు పెట్టే వాళ్ళు ఉంటారు. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ ఏదో చెప్పండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ప్లీజ్ ఏంజల్స్, మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ని మా వ్యూవర్స్ తప్పకుండా ఫాలో అవుతారు. చెప్పండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. చూసే మా వ్యూవర్స్కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారో వాళ్ళు అదే గైడెన్స్ని ఫాలో అవుతారు. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఇంకొకసారి సెఫల్ చేస్తున్నాను. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. చూసి మా వ్యూవర్స్కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారండి చెప్పండి ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఆస్క్ యువర్ ఏంజల్స్ అని చెప్తుంది. మీకు ఏదైనా ఉంటే ఏంజల్స్ని గైడెన్స్ అడగమని చెప్తున్నారు. రొమాన్స్, మీ లైఫ్లో మంచి హ్యాపీనెస్ మూమెంట్స్ జరగబోతున్నాయి. ఏదైనా నెగిటివ్ ఆలోచనలు ఉంటే రీకన్సిడర్ చేసుకోమని చెప్తుంది. ఆపర్చునిటీస్ ఎన్నో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. బిగ్ హ్యాపీ చేంజెస్ అండి. మీకు మంచి 5 కార్డ్స్ తీస్తాను నేను ఎప్పుడైనా. బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో జరుగుతుంది. మంచిగా వచ్చినాయండి. మీకు ఏ డౌట్ ఉన్నా ఏంజల్స్ని అడగమంటున్నాయి. రొమాన్స్, మీ లైఫ్లో మంచి హ్యాపీనెస్ మూమెంట్స్ మీ లైఫ్లోకి రాబోతున్నాయి చెప్తున్నారు. రీకన్సిడర్,
మీరు ఏదైనా వరీ మూమెంట్లో ఉంటే మంచిగా పాజిటివ్లోకి ఆలోచనలు మారాలని చెప్తున్నాను. ఆపర్చునిటీస్, అవకాశాలు ఎన్నెన్నో మీకు ఉన్నాయి. ఏంజల్స్ని అడగమని చెప్పి అవన్నీ అడిగితే బిగ్ హ్యాపీ చేంజెస్ వస్తాయి. డోంట్ స్టాప్ అని చెప్తున్నారండి. ఇంకా నో నీడ్ టు వరీ, బ్రింగ్ ది మెడిటేషన్, బ్రింగ్ ఆన్సర్స్, హెల్ప్ఫుల్ పీపుల్. మీరు ఎంతమందిని ఎవరికైనా హెల్ప్ అన్నా చేయండి, లేకుంటే ఎవరి హెల్ప్ అన్నా తీసుకోండి అని చెప్తుంది. ఎస్, చూజ్ ఏ న్యూ డైరెక్షన్, లుక్ ఎట్ ఏ సైన్. దేవుడు మీకు ఎప్పుడు విత్ ఇన్ ది న్యూ ఫ్యూ వీక్స్ ద సజెషన్ విల్ ఇంప్రూవ్, ద సిచ్యువేషన్ విల్ బీ ఇంప్రూవ్ అని చెప్తుంది. చాలా మంచి రీడింగ్ వచ్చిందండి. ఒక్కటి కూడా నెగిటివ్ చెప్పలేదు ఏంజెల్స్ మీకు. ఎప్పుడే కానీ గ్రాటిట్యూడ్గా ఉండాలండి. చుట్టుపక్కల వాళ్ళు మనకేదో గత జన్మల బంధం ఉంటేనే మన లైఫ్లోకి వచ్చి మన ఆలోచన తీరే వాళ్ళ నుంచి మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. యూనివర్స్ అనేది మిర్రర్ అన్నట్లు. లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారం అయితే యూనివర్స్ ఈజ్ మిర్రర్. మిర్రర్లో మనం ఎట్లా చూస్తే నవ్వుతే నవ్వినట్టు కనిపిస్తుంది, ఏడుస్తే ఏడ్చినట్టు కనిపిస్తుంది. మనం యూనివర్స్ మనం పక్కోళ్ళు ఇట్లా అనుకుంటున్నారు అని మన ఆలోచన ఉంటే వాళ్ళు ఆ రకంగా మనకు రిఫ్లెక్ట్ అయ్యి కనిపిస్తారు. వాళ్ళంతా మంచోళ్ళే అని చెప్పే ఆలోచనకు షిఫ్ట్ అయ్యింది అనుకోండి. ఇప్పుడు యూనివర్స్ కార్డ్స్ కూడా అట్లే చెప్పినాయి. మన ఆలోచన తీరు చేంజ్ చేసుకొని అంత మన వాళ్ళే అట్లా షిఫ్ట్ అయ్యి పాజిటివ్కి రావాలి. మనసులో ఒకటి ఉండే బయటికి అంత మన వాళ్ళే అని అంటే మనసులో ఉన్నది రిఫ్లెక్ట్ అయితే తప్ప మీరు యూనివర్స్ మొత్తం పిక్చర్ని యూజ్ చేస్తుంది. అందుకే పాజిటివ్ థింకింగ్ చేస్తే పాజిటివ్గానే మన సరౌండింగ్ వాతావరణం అంతా చేంజ్ అవుతుందండి లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్. మీరు లైక్లు కొడతలేరండి. లైక్ కొడితే ఈ వీడియో స్ప్రెడ్ అవుతుంది, వేరే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. చిన్న లైకే కదా, డబ్బులు ఏం ఖర్చు కావు కదా. ఇది భగవంతుని సంకల్పంతో చేసేటువంటి వీడియో కదా. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.